శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భగవతి విమల గురించి ఈరోజు తెలుసుకుందాం. భగవద్భక్తులారా, పూరీ జగన్నాథ క్షేత్ర వైభవాన్ని, పూరీ జగన్నాథుని యొక్క ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో భగవతి విమల అంటున్నారేమిటి అని అనుకుంటున్నారేమో. అవునండి, భగవతి విమల, భగవతి మాతంగి గురించి తెలుసుకుందాం. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, జగన్నాథుడు విష్ణు, శివ, గణేశ, దుర్గ, సూర్య శక్తుల సమ్మేళనంగా, సమాగమంగా సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఆరాధిస్తున్నాం. భగవతి విమల స్థలదేవతగా ఆరాధిస్తున్నాం. పురుషోత్తమ శక్తిపీఠం కాబట్టి జగన్నాథుని భైరవ శక్తిగా భగవతి విమల అంటే భగవతి మాతంగీదేవిని అన్నపూర్ణ రూపంగా ఆరాధిస్తున్నాం. భగవద్భక్తులారా, వాగ్దేవి స్వరూపాలలో విశేషంగా ఒకటైనటువంటి భగవతి మాతంగి, ఆ శక్తి యొక్క పీఠమే పురుషోత్తమ క్షేత్రాన్ని స్థలదేవతగా అక్కడ ఆ తల్లి విరాజమానమై ఉంది. పూరీ జగన్నాథ ఆలయంలో విమలాదేవి ఆలయం విశేషమైనటువంటి ప్రాభవంతో అలరారుతోంది. ఆది శంకరాచార్యుల వారు గోవర్ధన మఠాన్ని స్థాపించి దానికి అధిదేవతగా విమలాదేవిని ఆరాధించారని ఇక్కడ ప్రతీతి. ఈ జగన్నాథ ఆలయ స్థల అధిదేవతగా పార్వతీ రూపమైనటువంటి విమలాదేవి హరిహర అభేద తత్వానికి ప్రతీకగా మనమంతా కూడా ఆరాధిస్తున్నాం. భగవద్భక్తులారా, ఆ తల్లి రూపాన్ని తలుచుకుంటేనే విశేషమైనటువంటి మనకు ఆ భక్తి ప్రపత్తులు అలరారుతూ ఉంటాయి. విమలాదేవి అంటే కాత్యాయని, భువనేశ్వరి, దుర్గా, భైరవి, ఏకానాంశ, మహిషాసురమర్దిని రూపం కింద కూడా అందరూ కూడా ఆరాధిస్తారు. భగవద్భక్తులారా, విజయ లక్ష్మిగా కూడా ఈ తల్లిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఓఢ్యాన దేశంలో కాత్యాయినిగా ఆరాధించబడేటువంటి ఈ విమలాదేవి నాగకన్య, అభయముద్ర, చక్కటి మాల, కలశంతో సింహ వాహనారూఢి అయి అజబలిని ఆవిడ స్వీకరిస్తారట. తంత్ర చూడామణిలో విరాజ క్షేత్రం ఉత్కళ రాజ్యంలో విమలా శక్తిపీఠంగా అలరారుతుంది అని చెప్పారట. చూడండి ఎంత విశేషంగా ఉందో. ఆ తల్లి యొక్క ఆలయం పూరీ జగన్నాథ క్షేత్రంలోనే ఎంతో విశేషంగా ఆలయ సముదాయంలో సౌత్ వెస్ట్ అంటాం కదా, ఆ దిక్కున ఈ తల్లి ఆలయం ఉంటుంది. భగవద్భక్తులారా, మీ అందరికీ తెలుసో లేదో, పూరీ జగన్నాథ మహాప్రసాదం అంటే నైవేద్యం సమర్పించినప్పుడు మొట్టమొదట జగన్నాథునికి సమర్పించి, తదనంతరం స్థల అధిదేవత అయినటువంటి విమలాదేవికి సమర్పించి, తదనంతరం ఆది శంకరాచార్యుల వారికి కూడా అర్పిస్తారట అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు. దుర్గా పూజ సందర్భంలో మాత్రమే దేవికి బలులు సమర్పిస్తారు. తల్లిట ఆ రోజులలో భీకర రూపంలో ఆలయం సముదాయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆవిడకు మేకపోతును, చేపను అంటే మార్కండ పుష్కరిణి అనుంది, అందులో నుండి చేపలను ఆ తల్లికి సమర్పిస్తారు. ఈ క్రతువు కూడా టండి చాలా విశేషంగా చేస్తారట. ఏ విశేషం అంటే ఆ క్రతువు బ్రహ్మ ముహూర్తం కంటే ముందు, జగన్నాథుని సుప్రభాతం కంటే ముందే ఆ తల్లి ఆలయంలో నిర్వహిస్తారట. భగవతి విమలాదేవి యొక్క ఆలయంలో జయాంబ జయ శర్వాణి జయ గౌరీ శివప్రియే జయాన్నపూర్ణే విమలే కాల కాల ప్రియే ప్రియే అనఘే. భగవద్భక్తులారా, సతీ రూపంగా కూడా భగవతి విమలను భక్తులు ఆరాధిస్తారు. జయాంబ జయ శర్వాణి జయ గౌరీ శివప్రియే జయాన్నపూర్ణే విమలే కాల కాల ప్రియే ప్రియే అనఘే. జయాంబ జయ శర్వాణి జయ గౌరీ శివప్రియే
जयान्नपूर्णे विमले कालकालप्रिये अनघे హరిహర అభేద తత్వానికి ప్రతీకగా పూరి జగన్నాథుని ఆలయం విరాజమానమై ఉండగా భగవతి మాతంగి, కాత్యాయని, భువనేశ్వరి, దుర్గా, భైరవి, ఏకానాంశ, మహిషాసురమర్దిని, విజయలక్ష్మిగా ఆరాధించబడే ఆ భగవతి విమలాదేవి స్థల అధిదేవతగా ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి క్షేత్రం గురించి స్మరించేటువంటి అదృష్టం మనందరికీ కూడా కలిగినందుకు ఆ బలభద్ర సుభద్ర సమేతుడైనటువంటి జగన్నాథుని పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, పూరి సముద్ర తీరంలో విరాజమానమై ఉన్నటువంటి జగన్నాథుని పాదపద్మాలకు మన మనస్సును కుసుమంగా అర్పిస్తూ, భగవతి విమలాదేవి పాదపద్మాలకు నమస్కారాలు తెలియచేస్తూ మరిన్ని విశేషాలతో ఈ జగన్నాథ చరిత్ర పరంపర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు భగవతి విమలాదేవిని తలుచుకుంటూ, జయాంబ జయ సర్వాణి జయ గౌరీ శివప్రియే జయాన్నపూర్ణే విమలే కాలకాల ప్రియే ప్రియే అనఘే. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై మణిమా, జై జై మణిమా. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై